రామశాస్త్రి అనేవారు గొప్ప పండితులు. ఎన్నో దేశాలు తిరిగి ఎన్నెన్నో బహుమతులు సంపాదించారు. ఒకనాడు ఆయన విజయనగర సామ్రాజ్యానికి చేరి శ్రీకృష్ణదేవరాయల్ని కలిశారు. మహారాజా, నేను మీ కీర్తి ప్రతిష్టలు తెలుసుకొని మీ దర్శనార్థమై వచ్చాను. మీరు కళాకారులను ప్రోత్సహిస్తారని తెలుసుకొని మీ రాజ్యమునందు ఎంతోమంది కవులు ఉన్నారని, ముఖ్యంగా మీ ఆస్థానమందలి గల అష్టదిగ్గజాలు ఎన్నో కళలలో ఆరితేరిన వారని తెలిసి వచ్చాను అని చెప్పాడు. అలాగే మీరు ఒప్పుకుంటే నేను వారిలోని కళా నైపుణ్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకు రాయులవారు కూడా సమ్మతించి, ఓ పండితరాజమ్మా, మీరు అడిగినది సబబుగానే ఉంది. నేను కూడా ఎప్పటి నుంచో మా అష్టదిగ్గజాల కళా నైపుణ్యం తెలుసుకోవాలనుకుంటున్నా. నా కోరిక కూడా తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మీరు సభకు వచ్చి మా అష్టదిగ్గజాలను పరీక్షించవచ్చును అని రామశాస్త్రికి చెప్పి తన భటులతో రామశాస్త్రికి తగిన అతిథి మర్యాదలు చేయమని చెప్పాడు. రామశాస్త్రి మహారాజు దగ్గర సెలవు తీసుకొని రేపటి విజయం గురించి కలలు కంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరుదినం రామశాస్త్రి తన దగ్గర ఉన్న కళా సంపదను అంతా తీసుకొని సభకు విచ్చేశారు. మహారాజు కూడా తన అష్టదిగ్గజాలను సిద్ధం చేశారు. సభ మొత్తం సభికులతో నిండి ఏమి జరుగుతుందో అని ఆత్రంగా ఎదురు చూడసాగారు. అష్టదిగ్గజాలలో 7 కూడా అంతకు ముందే రామశాస్త్రి గురించి విని ఉండడం వలన ఎలాగైనా దీని నుంచి బయటపడి రాజుగారి ముందు ఓడిపోకూడదు అని ఆలోచిస్తున్నారు. తెనాలి మాత్రం తేలికగా తీసుకొని రాయలవారి దగ్గర అనుమతి తీసుకొని, శాస్త్రి గారు, మీకు కవిత్వం తెలుసునా అని అడిగాడు. రామశాస్త్రికి ఈ ప్రశ్న వినగానే చాలా కోపం వచ్చింది. ఏమిటి మీరు అడుగుతున్నది? నాలాంటి ఎన్నో బహుమానాలు అందుకున్న పండితునికి ఈ చెత్త కవిత్వం రాదనుకున్నావా అని తెనాలిని ప్రశ్నించాడు. అందుకు తెనాలి, మహానుభావా, మీకు చెత్త కవిత్వం వచ్చా? చాలా మంచిది అని అనగానే రామశాస్త్రి, మంచి కవిత్వం, చెత్త కవిత్వం అని రెండున్నాయా అని అడిగాడు. మీరే కదా ఇప్పుడు చెప్పారు నాకు చెత్త కవిత్వం వచ్చు అని అనగానే సభలో అందరూ గొల్లున నవ్వారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అక్కడితో సభ ముగించి మరుదినం తెనాలి రామకృష్ణునికి మరియు రామశాస్త్రికి మధ్య కవిత్వం పైన చర్చ ఉంటుందని చెప్పారు. మరునాడు అందరూ సభకు విచ్చేశారు. కానీ తెనాలి మాత్రం ఇంకా సభకు రాలేదు. రామశాస్త్రి తెనాలి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అని భావిస్తున్న సమయంలో చేతిలో ఒక వస్త్రంతో చుట్టబడిన గ్రంథాన్ని పట్టుకొని తెనాలి అక్కడికి వచ్చాడు. రామశాస్త్రి అది చూసి, ఏమిటా గ్రంథం అని తెనాలిని అడిగాడు. ఇది అతి ప్రసిద్ధి చెందిన గ్రంథం, మీకు తెలిసే ఉంటుంది. దీని పేరు తిలాకాష్ట మహిష బంధనం. ఈ గ్రంథం మన మధ్య జరిగే చర్చకు చాలా ఉపయోగపడుతుందని తీసుకుని వచ్చాను అని అన్నాడు తెనాలి. రామశాస్త్రి అప్పటి వరకు అటువంటి పేరుగల గ్రంథం చదివి ఉండలేదు. అందుచేత ఈ తెనాలి నన్ను ఓడించడానికే ఈ గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు అని అనుకుని, మహారాజా, ఈ దినం నాకు అంతగా బాగాలేదు. ఇప్పటికి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళీ చర్చను కొనసాగిద్దాం అని చెప్పి ఆ సభ నుంచి వచ్చేశాడు. ఆ రాత్రి ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు అని భావించిన రామశాస్త్రి రాజ్యం విడిచి పారిపోయాడు. మరుదినం సభ మొదలు కాగానే భటులు వచ్చి, మహారాజా, రాత్రి రామశాస్త్రి గారు రాజ్యం విడిచి వెళ్ళిపోయారు అని రాయలవారికి తెలిపారు. రాయలవారు కూడా ఆశ్చర్యపడి, రామలింగ కవి,
తిలాకాష్ట మహిష బంధనం ఏమిటా గ్రంథం? ఎందుకు రామశాస్త్రి పారిపోయారు అని అడిగారు. తెనాలి నవ్వుతూ, మహారాజా, తిలాకాష్టం అనగా వేప చెట్టు, మహిష బంధనం అనగా దున్నపోతలను కట్టే త్రాడు, ఇదే అది అంటూ తన చేతిలో ఉన్నది చూపించాడు తెనాలి. కొన్ని కొమ్మలు, దాని చుట్టూ త్రాడు కట్టబడి ఉంది. అది చూడగానే ఒక పెద్ద గ్రంథంలా కనబడింది. ఈ విషయం తెలియని రామశాస్త్రి పారిపోయారు మహారాజా అని చెప్పాడు తెనాలి. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సంతోషించి తెనాలికి ఎన్నో బహుమతులు ఇచ్చి సత్కరించారు.